అండర్ కవర్ ఆపరేషన్లు రా సిఐఏ వంటి ఏజెన్సీలు మాత్రమే కాదు, రాజకీయ పార్టీలు కూడా చేస్తూ ఉంటాయి. అలాంటి ఆపరేషన్ను మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ కూడా చేపట్టినా అది పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ కాంగ్రెస్ ఆపరేషన్ మాత్రం వర్కౌట్ అవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్లోకి వచ్చాక చాలామంది బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా రేవంత్ రెడ్డితో భేటీ కావటమే అందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఎవరి కంటా పడకుండా ఆ ఆపరేషన్ నిర్వహిస్తున్న నాయకుడే రోహిన్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. అయితే ప్రతి పొలిటికల్ డెవలప్మెంట్ వెనుక ఎవరో ఒకరు ముఖ్య పాత్ర పోషిస్తారనేది అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాల వెనుక రోహిన్ రెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడు కీలకంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఆపరేషన్ గురించి చెప్పుకునే ముందు తాజా రాజకీయ పరిణామాలకు దారితీసిన పరిస్థితులు ఆసక్తిగా మారుతున్నాయి. తెలంగాణలో ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ ని కాంగ్రెస్ తీవ్రంగా టార్గెట్ చేసిందన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో అలజడి సృష్టిస్తున్నాయి. ఈ విషయంపైనే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కూడా జోరుగా నడుస్తోంది. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నుంచి పలువురు ముఖ్య నేతలు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ నుంచి మంత్రుల స్థాయి కీలక నేతలు కూడా రేవంత్తో సమావేశం కావడం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. పట్నం మహేందర్ రెడ్డి, జేహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వంటి వారు రేవంత్తో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. అయితే రేవంత్ను కలిసిన వారు తమ ప్రదేశంలో అభివృద్ధి కోసం లేదా మర్యాదపూర్వక భేటీ అంటూ వేరువేరు కారణాలు చెబుతున్నా ఆ భేటీల పరమార్థం వేరే ఉందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. రేవంత్తో ఎవరి భేటీ ఎలా ఉన్నా జేహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ఏకంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం అసలు చర్చకు దారితీసిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గ్రేటర్ హైదరాబాద్ పరిధి ఆయువు పట్టులా కనిపించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 24 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ 16 సీట్లు గెలుచుకుంది. అంటే సగం కంటే ఎక్కువే అన్నమాట. ఎంఐఎం ఎప్పటిలాగే 7 సీట్లు గెలిచి తన ప్రభావం చెక్కు చెదరలేదని చాటుకుంది. బీఆర్ఎస్ గెలుచుకున్న మొత్తం 39 సీట్లలో దాదాపు సగం సీట్లు కేవలం జేహెచ్ఎంసీ నుంచే రాబట్టిందన్నమాట. అది కాకుండా గ్రేటర్ను ఆనుకుని ఉన్న మేడ్చల్, చేవెళ్ల వంటి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ మళ్లీ జెండాను ఎగరేయగలిగింది. అదే సమయంలో అధికార కాంగ్రెస్ జేహెచ్ఎంసీ పరిధిలో ఒక సీటు కూడా గెలుచుకోలేకపోయింది. సరిగ్గా ఇదే పాయింట్ కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆలోచనలో పడేసిందట. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ ఇంత దారుణంగా ఉంటే ఎలా అన్న ఆలోచనతోనే అతి ముఖ్యమైన అండర్ కవర్ ఆపరేషన్ లాంటి ఓ క్లిష్టమైన ప్రక్రియను రోహిన్ రెడ్డికి అప్పగించారట. రేవంత్ కు సన్నిహితుడిగా పేరున్న రోహిన్ రెడ్డి ఇటీవలి ఎన్నికల్లో అంబర్పేట టికెట్ సాధించుకొని పోటీలో నిలిచారు, కానీ ఓడిపోయారు. అయితే రేవంత్ కు సన్నిహితుడిగా పేరున్న రోహిన్ అధిష్టానం ఆదేశించిన టార్గెట్ జేహెచ్ఎంసీ అనే ఆపరేషన్ ని కాంగ్రెస్ పార్టీ కోసం సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నారట. ఈ క్రమంలోనే జేహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ని బీఆర్ఎస్ గూటి నుంచి కాంగ్రెస్ వైపు నడిచొచ్చేలా చేశారట రోహిన్. ఇప్పటి వరకైతే అధికారికంగా బాబా ఫసీయుద్దీన్ ఒక్కడే కాంగ్రెస్ గూటికి చేరినా రోహిన్ టార్గెట్ యావత్ జేహెచ్ఎంసీ మీద చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. జేహెచ్ఎంసీ పరిధిలోని కార్పొరేటర్లను చాలా జాగ్రత్తగా కాంగ్రెస్ వైపు తీసుకొచ్చేలా రోహిన్ ప్లాన్ అమలు చేస్తున్నారట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జేహెచ్ఎంసీ పరిధిలో పెర్ఫార్మెన్స్ చూపలేకపోయిన కాంగ్రెస్ వచ్చే ఎంపీ ఎలక్షన్లను సీరియస్ గా తీసుకుని జేహెచ్ఎంసీలో ఆపరేషన్ మొదలుపెట్టిందంటున్నారు. ఇందుకోసం వారికి అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కార్పొరేటర్లైతే సులభంగా పని జరిగిపోతుందని భావిస్తున్నారట. ఆ బాధ్యతల్ని రోహిన్ రెడ్డికి అప్పగించడంతో ఆయన సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారు. రోహిన్ రెడ్డి రంగారెడ్డి జిల్లావాసి కావడంతో పాటు ఆయనకు వ్యాపార పరంగానూ ఉన్న కీలకమైన సంబంధాలు ఉపయోగించి కార్పొరేటర్లను టార్గెట్ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ ను కలిశారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి కూడా భేటీ అయ్యారు. ఇలా జేహెచ్ఎంసీ పరిధిలో కీలకంగా వ్యవహరించిన ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ రోహిన్ ఆపరేషన్ ముమ్మరం చేశారట. ఎంపీ ఎలక్షన్లు సమీపిస్తున్న క్రమంలో కాంగ్రెస్ రోహిన్ రెడ్డికి అప్పగించిన ఆపరేషన్ ఇప్పటికైతే ఆసక్తికరంగా ఉందని, అతి త్వరలోనే మరికొంతమంది చేరే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ లోని ఇన్సైడర్ల ద్వారా తెలుస్తోంది. దీంతో ఆయనకు పార్టీలో టాప్ ప్రయారిటీ దక్కే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఆపరేషన్ తాజా పరిణామాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాల్సిందే.